మా జీవితాంతరం ఒకే పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని, తెలుగుదేశం పార్టీ తప్పక వేరే పార్టీ వైపు ఇంతవరకు చూసినాను కాదు. నిన్నటికి నిన్న ఈరోజు 2-3 రోజుల నుంచి కూడా మాజీ శాసనసభ్యుడు అని అనిపించుకునేటువంటి వీరశివారెడ్డి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వయసు చాలా పెద్ద వయసు, నా వయసు ఆయన దగ్గర చాలా చిన్న వయసు. కానీ పార్టీలు మారే దాంట్లో సీనియారిటీ పెరగొచ్చినామో కానీ ఒకే పార్టీలో ఉంటే సీనియారిటీ కాదంటే కదా దానికి నేనేం చేయలేను. ఆయన సీనియర్ నాయకుడు అంటే ఎన్ని పార్టీలు మారితే అంత సీనియర్ నాయకుడేమో అది నాకు తెలియదు. ఆయన ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని పార్టీలు మారినావు వీరశివారెడ్డి గారు? మీరు మీ రాజకీయ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మా గురువు, రాజకీయ గురువు అని చెప్పినావు. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ద్వారా మీరు ఏం దోచుకునింది, ఏమేం చేసింది, ఆయన సహాయం, ఆయన మీకు ఇచ్చినటువంటి ఫ్రీడంతో మీరు ఏ స్థాయికి ఉన్నారో అది వ్యక్తిగతంగా మీకే తెలుసు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. మీ రాజకీయంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైందని నేను అనుకుంటా ఉన్నా. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, మండలాధ్యక్షుడిగా. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారికి సరిపోకుండా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో ఒకరు అవసరమనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి నాయన రాజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పైకి తీసుకొచ్చినాడు. చాలామంది కష్టపడినారు, తిమ్మారెడ్డి ఇటువంటి వ్యక్తులందరూ ఎమ్మెల్యేనావు. ఎందుకంటే సుదీర్ఘంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చాలా మాట పొద్దునుకులు 4 మాటలు ఓడిపోయినారు, 3 మాటలు ఓడిపోయినారు, నేను 3 మాటలు గెలిచానని చెప్తున్నాను. ఏ రకంగా గెలిచినాం అనేది కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు పుణ్యంతో ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచినావు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత ఎలక్షన్లు ఎవరి తరపున పోటీ చేసినావు? తెలుగుదేశం పార్టీ నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే అయినావు. అంతకుముందు మండల ప్రెసిడెంట్ ఏదానికైనావు? కాంగ్రెస్ పార్టీ నుంచి అయినావు. అంటే ఒక పారి మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినావు. రెండో తూరి ఎమ్మెల్యే అంటే రెండో తూరి పోటీ చేసేటప్పటికి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుల ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయినావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులుగా మా వాళ్ళందరం మేము పనిచేస్తే ఎమ్మెల్యే అయినావు. మళ్ళా టిప్పు ఎక్కడికి పోయినావు? మళ్ళీ కాంగ్రెస్ పోయినావు. కాంగ్రెస్ పోయి మళ్ళీ రాజశేఖర పంచం చేరినావు. రెండో టిప్పు ఎమ్మెల్యేకు ఓడిపోయినావు. మూడో టిప్పు కల్లా మళ్ళీ కాంగ్రెస్ పోయినావు. కాంగ్రెస్కి పోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అధికారం ఎక్కడుంటే అక్కడ చేరుకునే అలవాటు మనకుంది కాబట్టి మళ్ళీ పోయినాం. మళ్ళా మైసూరారెడ్డి గారు ఎంపీకి పెడతారని మళ్ళీ తెలుగుదేశం వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేసి ఇక్కడ ఆయన పుణ్యంతో గెలిచినాం. ఒక రాజశేఖర రెడ్డి పుణ్యం, ఒక మైసూరారెడ్డి పుణ్యం, ఒక రామారావు గారి పుణ్యం, ఇట్లా ఏదో ఒక పుణ్యంతో గెలిచినావు. ఈరోజు ఒక మాట మాట్లాడినావు, తెలుగుదేశం పార్టీ తుడుచుకొని పోతుంది అని అన్నావు. అందుకే నేను బాధపడే మాట్లాడుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ తుడుచుకొని పోయేదానికి మీ అబ్బతరం కాదు, మీ తరం కాదు. ఏమనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీ అంటే? ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీ అబ్బతరం కాదు తెలుగుదేశం పార్టీ తుడుచుకొని నీకు వచ్చి పనిచేసేదానికి. బీజేపీ పార్టీలు ఏమన్నా నాయకులు, నీకు ముఖ్యమైన నాయకులు ఏమన్నా చెప్పి చేర్చుకుంటామని ఉండొచ్చు, నేను కాదనలా. ఎవడు ఏ పార్టీ అయినా చేరవచ్చు. మన భారతదేశంలో ఫ్రీడమ్ ఉంది, ఏ పార్టీ అయినా చేరవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ తుడుచుకొని పోయి నాకు వచ్చి పనిచేస్తుందని చెప్పినావు. వైఎస్ఆర్ వాళ్ళు కూడా 70 మంది, 170 మంది పనిచేస్తారని చెప్పినావు. కానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే వచ్చింది. కార్యకర్త వేరే దానికి ఇంతవరకు పోయినోడు లేడు. ఆ పోయే అలవాటు మీకుంది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పోయి ఈరోజు బీజేపీ పార్టీకి కూడా పోయేదానికి సిద్ధంగా ఉండవు. 15 సంవత్సరాల నుంచి నీ డైరెక్ట్ రాజకీయాల్లోకి రాలేదని విలేకరులు అడిగితే కొన్ని కారణాల చేత రాలేకపోయినా అని చెప్పినావు. నన్ను ఎవడూ నమ్మలా, నాకు ఎవడూ టికెట్ ఇలా, నేను రాలేకపోయినా అని ఎందుకు చెప్పలేకుండా? ఏ పార్టీ నన్ను నమ్మలే, నేను రోజు పార్టీలు మారుతానా? నాకు ఏ పార్టీ టికెట్ ఇలా, నేను రాలేకపోయినా అని నిజాన్ని ఎందుకు చెప్పలేకపోయినామని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గౌరవంగా మీకు ఉండాలంటే మీరే మళ్ళీ నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 3 మాటలు ఎమ్మెల్యే కాదు, 10 మాటలు ఎమ్మెల్యే కూడా కావచ్చు. నీతి నిజాయితీగా ఉండేవాడు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 2.5 సంవత్సరం ఎమ్మెల్యేగా ఉన్నాడు డాక్టర్ రమణారెడ్డి. ప్రొద్దుటూరు థర్మల్ కేంద్రం వచ్చింది, ఒక్క ఉద్యోగం కూడా అక్కడ వేయించుకోలే. ఆ థర్మల్ కేంద్రంలో ఉద్యోగాల కోసం ఎంతో ఇబ్బంది పెట్టి దోచుకునే చరిత్ర ఉంది. ఆ మాట్లాడే తీరులో చిన్న వయసు కమలాపురం శాసనసభ్యుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి చిన్న వయసులో శాసనసభ్యుడైనారు.
మీ సొంత ఊర్లో కోగటం గ్రామంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీధుల్లో ఇట్లా ముస్లిం వార్డుల్లో అయితేనేమి మిగతా అన్ని కులాలకు సంబంధించిన రోడ్లన్నీ వేస్తా అంటే సరే నేనేమనుకున్నా అంటే ఈయన చాలా సంతోషపడతాడు, ఎమ్మెల్యే గారిని చాలా గౌరవంగా ఆయన ఎంతో ఇదిగా చూస్తాడని నేను అనుకున్నా. దానికి ఒక్కింత ఒత్తిడికి గురయ్యి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారే, ఎక్కడికి పోతుంది ఇది? మీ వయసు అంతా, ఆయన వయసు అంతా. ఒక పారి గెలిచింటేనే 2 సంవత్సరాల లోపలనే మీ ఊర్లో ఇన్ని రోడ్లు వేసినాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఆ రోడ్లు వేయలేదంటే కారణం ఎవరు? మీరు కాదా? మీ ఊర్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటే అది మీరు కారణం కాదా? ఇంకొక మాట అన్నావు, మీ ఊరు హరిజనవాడలో పోయి పండగ రోజు పోయినావు, సంతోషం. పండగ రోజు సొంత ఊరికైనా పోయినావు, చాలా సంతోషం. అందులో హరిజనవాడకు పోయి కూర్చున్నారు. అదేం మాట్లాడినారు మీరు? ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తే కమలాపురం శాసనసభ్యుడు ఆయన తండ్రి గారు అయినటువంటి నరసింహారెడ్డి గారు కలెక్టర్ ద్వారా, ఆర్డీఓ ద్వారా, ఎంఆర్ఓ ద్వారా వచ్చి అక్కడికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం పెడితే అదే హరిజనవాడలో ఉండే వ్యక్తులకు ఇన్ని సంవత్సరాలు మీరు జీవితాంతరం వాళ్ళని వాడుకున్నారు. మీరు వాళ్ళకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం పెడితే దానికి మీరు ఏం చెప్పాలా? నిజమే, మనం చేయలేని పని వాళ్ళు చేసినారు, సంతోషం, ఇంకా మనం మద్దతు ఇస్తామనేటువంటి ఆలోచన పెట్టుకోవాలి. కానీ దానికి మీరేం మాట్లాడినారు? మన భూమిని ఎవరంటే వాడు వచ్చి ఇంకా ఆ పదజాలం నేను మాట్లాడడం మంచిది కాదు. మీరు మాట్లాడిన తీరు నీ భూమిని ఎట్టిస్తారయ్యా? వాళ్ళకంటే తెలియక మాట్లాడుతుంటే ఇంటారేమో, నీ దగ్గర ప్రగల్భాలు పలుకుతారేమో. నువ్వు రేపు ఎమ్మెల్యే అవుతాడా? నువ్వు ఎమ్మెల్యే అయిపోతాడావు. బీజేపీ టికెట్ ఇస్తానని నువ్వు ఎమ్మెల్యే అవుతావు, బీజేపీలో చేస్తానని నీకు టికెట్ ఇస్తారు, నువ్వు ఎమ్మెల్యే అయిపోయినావు. మీరు ఎమ్మెల్యే అవుతానే మరి ఏమన్నా ఈ పట్టాలు ఏమైనా రద్దు చేస్తావా? అది నీదే కదా భూమి. మీరు చేయలేని పని గౌరవ కమలాపురం శాసనసభ్యుడు పుత్తా చైతన్యరెడ్డి గారు చేసిందని హర్షించుతూ మీరు చెప్తారని నేను అనుకుంటే అటు కాకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఇప్పుడే ఈరోజు కూడా ఒక 2 గంటల ముందు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మీరు మాట్లాడినట్టు తెలిసింది. మా గురువు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారని, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినారు, నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పినారు, మా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారని చెప్పినారు. మళ్ళీ ఈరోజు మా గురువు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎంతమంది గురువులో మాకైతే అర్థం కావడంలే. మా పార్టీ తెలుగుదేశం పార్టీ, మా గుర్తు సైకిల్ గుర్తు. నీలాంటి వ్యక్తులు ఎంతోమంది వచ్చి బయటికి పోయినా కానీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మేము తుడుచుకొని నీ దగ్గరికి అంగడి ఎత్తేస్తారంట ఈయన కోసం. ఏం మాట్లాడుతున్నావు? లాస్ట్కు నా ఉద్దేశం ఇది కాదు. మీరు కార్యకర్తలు అందరూ లేకపోయినా ప్రజల్లో నేనున్నా అని చెప్పినారు మీరు. ఎస్ రైట్, దానికి సవాలు విసురుతుండా. ఇండిపెండెంట్గా మీరు పోటీ చేయండి, నేనే పోటీ చేస్తా. మీకు ప్రజల్లో అభిమానం ఉంది కదా, కార్యకర్తలు ఎవరు లేకుండా పనిచేసే శక్తి మీ దగ్గర ఉంది కదా. ఇండిపెండెంట్గా పోటీ చేసేదానికి సిద్ధపడాలి. మీరు పార్టీ గుర్తు తీసుకొని పోటీ చేసేదానికి కాదు. ఎందుకంటే నీకు ఎంతో కృషి చేశానని చెప్తున్నాను. ఇండిపెండెంట్గా పోటీ చేయి, టికెట్ రాదు నీకు తెలుసు. 15 సంవత్సరాల నుంచి ఏ పార్టీని నువ్వు గౌరవించలే, పక్కన వేసింది. ఈరోజు రాజకీయాలలో టికెట్ రాకపోయినా కానీ కొద్ది రోజులైనా నా దగ్గరికి ఎవడో ఒకటి రావాలనేటువంటి ఏకైక లక్ష్యం పెట్టుకొని మళ్ళా రాజకీయాలు మాట్లాడినారు. కాబట్టి తప్పు ఇది, ఇటువంటి మాటలు మంచిది కాదు. ఇండిపెండెంట్గా పోటీ ఒకసారి చెయ్యి, నీ యొక్క భవిష్యత్తు ఎందుకు తెలుస్తుంది. ఎందుకు ఊరికే మాట్లాడతారు వీరశివారెడ్డి గారు?